అంటే ఇప్పుడు పీపుల్ అంత దూరం వచ్చి ఈ 3 సెక్టార్స్‌లో మీరేదైతే చెప్పారో, అవును. వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా అంటారా? లేతే కొంచెం డెవలప్ అయిన తర్వాత చూద్దాంలే అవును. అన్నట్లేమన్నా మీతో మాట్లాడుతూ ఉంటారు కదా సార్ క్లయింట్స్. అవునవును. అవును. అంటే ఇందులో ఎర్లీ బర్డ్ గెట్ వార్మ్స్ అండి. అంటే ఓకే. ఎవరైతే ముందు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళకి డబ్బులొస్తాయి. హ్మ్. ఎందుకంటే డెవలప్‌మెంట్ అయ్యాక చూద్దాం అనేసరికి రేట్లు పెరుగుతాయి. హుహు. సో, ఏమి రోడ్లు లేనప్పుడు, సరైన డెవలప్‌మెంట్ లేనప్పుడు ల్యాండ్ తక్కువ దొరుకుతది. హ్మ్. ఎప్పుడైతే రోడ్స్ కానీ నీట్‌గా బ్యూటిఫై అయిపోయిందో, మన హైదరాబాద్ లాగా ఉందో, అప్పుడు రేట్లు పెరిగిపోతాయి. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే విజన్ ఎలా ఉండాలి అంటే చుట్టుపక్కల ఉన్న డెవలప్‌మెంట్స్ ఏంటి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి, వీటిని బేస్ చేసుకొని అక్కడ హ్మ్. డెవలప్‌మెంట్స్ ఉన్నా లేకపోయినా ప్రెజెంట్ హ్మ్. పెట్టాలి. అంటే రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా చూసుకోవాలి. బేసిక్ నీడ్స్ అన్నీ చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఎప్పుడైనా మీరు చెక్ చేసి చూడండి. రోడ్ కనెక్టివిటీ, నీట్‌నెస్సు, ఒక కార్పొరేట్ స్టైల్ వచ్చేసరికి రేట్లు పెరిగిపోతాయి. ఓకే. అవును. సో, ఈ లోపులో ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళు 100% ద బెస్ట్ రిటర్న్స్ హ్మ్. తీసుకోగలుగుతారనమాట. ఏ ఏరియాలో ఉన్నా, ఆ ఏరియా అనే కాదు. మేమెప్పుడు చెప్తూ ఉంటాము. రోడ్ లేనప్పుడు స్థలం తీసుకుంటే తక్కువ రేటుకొస్తది. హ్మ్. రోడ్ ఉన్నప్పుడు ఎక్కువ రేట్ అవుతది. ఓకే. ఇల్లు లేనప్పుడు స్థలం తీసుకుంటే తక్కువ రేటుకొస్తుంది. ఒకసారి ఇల్లు కట్టేసారు. చుట్టుపక్కల 4 ఇల్లులు వచ్చినాయి అంటే డెవలప్‌మెంట్ మారిపోతది. సో, కనెక్టివిటీ అటు ఇటుగా ఉన్నప్పుడు తీసుకోగలిగితే రేట్లు తక్కువొస్తాయి. వన్స్ ఓకే. అన్నీ డెవలప్ అయిపోయిన తర్వాత తీసుకుంటే మాత్రం 100% మనం ఎక్కువ అమౌంట్ పే చేయాల్సొస్తది. సో, ఈ జీహెచ్ఎంసీ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో సార్, అవును. వాటి ఎక్స్‌పాన్షన్ అనేది కరెక్ట్. సో, రియల్ ఎస్టేట్‌కి ఎలా హెల్ప్ అయిందంటారు? సో, జీహెచ్ఎంసీ